మైసెల్ఫ్ సనా. నేను హైదరాబాద్ వచ్చి 1.5 year అయింది. యాక్టింగ్ కోసం ట్రై చేస్తున్నా. అవకాశాల కోసం చాలా నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేస్తున్నా. యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని, ఇంకా మంచిగా నేర్చుకొని మంచిగా ఏదైనా సరే చేయగలుగుతా అన్నట్టు పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలని నేను ఒక అకాడమీ గురించి తెలుసుకొని ఏది బెస్ట్ అనేది అందులో జాయిన్ అయినా. అది గిటార్ ఫిలిం అకాడమీ. బల్దేవ్ సార్ దగ్గర ట్రైన్ అవుతున్నా. అన్నయ్య నీకు మాట చెప్తా, నేను పబ్కి వెళ్ళా అన్నయ్య, కానీ నువ్వు చెప్పనంటే డాడీకి ఇంకో మాట చెప్తా. అక్కడ నేను డ్రింక్ చేశా. నేను ప్రామిస్గా ఇంకెప్పుడు చేయను, నీకు చెప్పకుండా అయితే అస్సలు చేయను. నేను ఏం చేసినా నీకు చెప్తా, ఎప్పుడు చెప్తా కదా అన్నయ్య. అప్పుడు అట్లా ఫ్రెండ్స్తో అట్లా జరిగిపోయింది. అన్నయ్య ఎందుకు ఇంత నటిస్తున్నావు, ఇంత అలిగావు, నాతో మాట్లాడవా? లే అన్నయ్య, నువ్వు పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నావు, నాకు అర్థమైంది. అన్నయ్య 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 లే అన్నయ్య, అన్నయ్య లే అన్నయ్య, ఏమైంది అన్నయ్య? అన్నయ్య అమ్మా అమ్మా, అన్నయ్య లేస్తలేడమ్మా, తొందరగా అమ్మా, అమ్మా. చందు చందు తొందరగా ఇంటికి రారా, తొందరగా ఇంటికి రారా, అన్నయ్య లేస్తలేడు. అన్నయ్య ఏమంది అన్నయ్య? నీతో మాట్లాడాలనుకున్నా కదన్నయ్య, నీకోసమే కదన్నయ్య వచ్చింది. నీతో చాలా చెప్పుకోవాలని ఉందన్నయ్య. చాలా హ్యాపీగా ఉన్నాయా? ఫస్ట్ టైం మంచి జాబ్ చేస్తున్నా అన్నయ్య. తెలుసా నీకు, అక్కడ మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ప్రతిదీ నీకు షేర్ చేసుకోవాలనుకున్నా, కానీ టైం లేక ఫోన్ చేయలేకపోయినా. ఎంత ఆశకు వచ్చాను తెలుసా అక్కడ మాట్లాడాలంటే నీకు చెప్పాలని. నేను కింద అమ్మతో కూడా కలవలేదన్నయ్య, నీతో ఫస్ట్ మాట్లాడాలనుకున్నా. అన్నయ్య ఒకసారి చెప్పావు, దివ్య ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి నచ్చింది అన్నావు. అన్నయ్య చూసావు అన్నయ్య, నేను శారీ అన్నయ్య, నీకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కదా, నేను ఆ రెడ్ కలర్ శారీ తెచ్చా. అన్నయ్య చూడు అన్నయ్య, నువ్వు ఆ రెడ్ కలర్ శారీ తనకిచ్చి ప్రపోజ్ చేసాయి. నువ్వు నవ్వామనుకో, నువ్వు చాలా మంచిగా నవ్వుతావు కదా, చాలా మంచిగా అనిపిస్తావు అన్నయ్య. చూసా మా అన్న చాలా అందంగా ఉంటాడు, మంచి నువ్వు ఒక స్మైల్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. లే అన్నయ్య వెళ్దాం, వెళ్దామా? నేను రెడీ అవ్వనా? నేను రెడీ వస్తా 5 minutesలో. వెళ్దాం అన్నయ్య, ఒకసారి అన్నయ్య నాతో మాట్లాడన్నయ్య, నాతో మాట్లాడన్నయ్య, నాతో మాట్లాడు. ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళని కలిసినప్పుడు ఫ్రెండ్లీ అయిపోకుండా ప్రొఫెషనల్గా ఉండి మన లిమిట్స్లో మనం ఉంటే మంచిది. మనం ఏదో అనుకుంటాం, ఎవరు లేరు కదా, మనకు కలిసారు కదా, ఫ్రెండ్లీగా ఉందాం, మాట్లాడదాం, నవ్వుదామని. కానీ మన నవ్వుని బట్టి వాళ్ళు మన మీద లీనియన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల మళ్ళా మనకే ప్రాబ్లం. మీరు ఒక ఫ్రెండ్స్తో మంచిగా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి, సరదాగా ఉండండి, కానీ ఒకరికి ఎక్కువ చలువ అనేది ఇవ్వకండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు హ్యాపీగా ఉండండి. ఎవరు లేరు, ఫ్రెండ్సే మన వాళ్ళు. ఫ్రెండ్స్తో హ్యాపీగా చిల్ అవ్వండి. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా నేను వెయిట్ చేస్తా. నేను ఏదో ఒక రోజు మంచి యాక్టర్ అయ్యే మా ఊరు వెళ్తా. థ్యాంక్ యూ.